దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనములు తెలియజేస్తుంటున్నాను. ఈ దిన వాక్యమును మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 14వ వాక్యం. అతని సింహాసనం ఎన్నటికీ స్థిరముగా నుండునని అతనికి తెలియజేసెను. ఈ యొక్క వాగ్దానము రాజైన దావీదును గూర్చినటువంటి వాగ్దానం అండి. గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, స్థిరము అనేది శాశ్వతం అండి. స్థిరము అనేది యుగ యుగాలు నిలిచి ఉండేది. అది ఎవరు కూడా కదల్చలేనిది. అలాంటి స్థిరత్వాన్ని మానవులుగా జన్మించే ప్రతి ఒక్కరు కూడా స్థిరాన్ని కోరుకుంటూ ఉంటారండి. అది కుటుంబ పరంగా కావచ్చు, అది ఉద్యోగమా, అది ఆరోగ్యమా, అది ఏదైనా కానీ స్థిరంగా ఉండాలని మనం ఆశిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు భక్తుడైన దావీదుతో ఈ యొక్క వాగ్దానం చేస్తుంటున్నాడండి. రాజైనటువంటి దావీదు యొక్క సింహాసనాన్ని నిత్యము నేను స్థిరంగా ఉంచుతాను అంటున్నాడు. గమనించినట్లయితే దేవుడు వాగ్దానం చేస్తే అది నెరవేర్చేంత వరకు విడిచిపెట్టాడండి. దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉంది, అంత బలము ఉంది. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వాక్యంలో గమనించినట్లయితే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు. చూడండి, ఇక్కడ కూడా దేవుడు ఒక స్థిరమైన వాగ్దానం అబ్రహాంతో చేస్తున్నాడు. దేవుడు చేసిన ఆ వాగ్దానాన్ని ఈ రోజుటి వరకు మన కళ్ళ ఎదుట రుజువుగా ఉంటుంది. దేవుడు అబ్రహాం సంతానాన్ని ఎంత గొప్పగా ఆశీర్వదించాడో, అంతేకాకుండా అబ్రహాంను ఒక ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచున్నాడు. నేటి అనేక క్రైస్తవ సంఘాలలో, అనేక మంది క్రైస్తవ మాటలలో గమనించినట్లయితే అబ్రహామును తలపోసుకున్నటువంటి మనిషి ఏ ఒక్కరు ఉండరండి. దేవుని యొక్క స్థిరత్వము శాశ్వతకరం ఆ రీతిగా నిలిచి ఉంటుంది. అదే వాగ్దానాన్ని, అలాంటి వాగ్దానం, స్థిరమైన వాగ్దానాన్ని దావీదుతో చేస్తూ ఉంటున్నాడు. మరి అబ్రహాముకు దావీదుకు దేవుడు ఎందుకంత స్థిరమైన వాగ్దానం చేశాడంటే, అబ్రహాము దేవుని పిలుపుకు విధేయత చూపించాడు. దేవుని మాట యందు విశ్వసించాడు, దేవుని మాటలు నమ్మాడు. గనుకనే దేవుడు అబ్రహాముకు ఆ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అదే రీతిగా దావీదు గమనించినట్లయితే దావీదుకు చదువు లేదు, ఏ విలువ లేదు, తృణీకరింపబడినవాడు. అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా దేవుని దూషించినవాడు కాదండి, దేవుని మీద సనిగినవాడు కాదు. అందుకే దేవుడు ఒక మాట అంటాడండి, దావీదు నా హృదయానుసారుడు. ఏంటి ఆయన హృదయానుసారత్వం అంటే, నిత్యము దేవుని స్తుతించేవాడండి, నిత్యము దేవుణ్ణి ఆరాధించేవాడు దావీదు. అందును బట్టి దేవుడు అతని ఆరాధన భక్తి జీవితాన్ని చూచి దేవుడు ఆయన యొక్క సింహాసనాన్ని, ఆయన కుటుంబాన్ని నిత్యము స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆ తదుపరి ఆ మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 15వ వాక్యంలో గమనించినట్లయితే, దేవా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడని అంటాడు. చూడండి, తగ్గింపు కూడా మనం చూస్తూ ఉంటున్నాం దావీదులో. మానవ జీవితంలో ఎంత ఆశీర్వదించబడినా కానీ మానవుడు తగ్గింపు కలిగి ఉండాలండి, వినయం కలిగి ఉండాలి. కనుక ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, ఆనాడు అబ్రహాంతోనే కాదు, ఆనాడు దావీదుతోనే కాదు దేవుడు వాగ్దానం చేసేది. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీతో, మనందరితో కూడా దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మరి ఈ యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, ఈ యొక్క వాగ్దానం మన కుటుంబంలో నెరవేర్చబడాలి అంటే మనమందరం కూడా అబ్రహాం వలె దేవుని మాట వినేవారముగా, అబ్రహాం వలె విశ్వాసం కలిగిన వారంగా, అబ్రహాం వలె నమ్మకత్వం కలిగిన వారంగా, అదే రీతిగా దావీదు వలె నిత్యము బాధల్లో, కష్టాల్లో, సంతోషంలో, ఆనందంలో, అన్ని విషయాల్లో కూడా, అన్ని వేళల్లో కూడా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి మనస్తత్వం కలిగి ఉంటామో, ఎప్పుడైతే దావీదులాగా అన్ని రకములుగా దేవుడు ఆశీర్వదించినప్పటికీ దావీదు ఏ రీతిగా తాను తగ్గించుకుంటున్నాడు దేవుని సన్నిధిలో, ఆ రీతిగా మనం కూడా అలవాటు చేసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన పట్ల కూడా ఈ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. కనుక మనమందరం కూడా
ఆ అబ్రహాం వలె, దావీదు జీవితం వలె మన యొక్క జీవితాన్ని దేవునికి చిత్త ప్రకారంగా, దేవుని హృదయానుసారంగా మనం కూడా నడుచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక.